మండపేటలో పాదముద్రలు పరిశీలించిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మావతి మండపేట శశి స్కూల్ వద్ద కనిపించిన పాదముద్రలు చిరుతపులివి కావని తూర్పు గోదావరి జిల్లా డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మావతి తెలిపారు. స్కూల్ వెనుక షటిల్ కోర్టును ఆనుకొని ఉన్న బొప్పాయి తోటలో పెద్ద అడుగులతో పాదముద్రలు కనిపించడంతో స్థానికులు అవి పులి కాలి ముద్రలుగా భావించి పోలీసులకు మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు మండపేట విచ్చేసి పాదముద్రలను పరిశీలించారు. టేప్తో వాటికి కొలతలు వేసి అవి పులి ముద్రలు కావని స్పష్టం చేశారు. ఎక్కడైనా పెంపుడు జంతువులు కోళ్లు వంటివి కనిపించకుండా పోతే తమకు సమాచారం అందించాలన్నారు. సాధారణంగా ఇవి జంతువులను చంపి వాటిని చెట్లపైకి తీసుకెళ్లి తింటాయన్నారు. ఇక కడియం పరిసరాల్లో గత 3 రోజులుగా పులి జాడ కనిపించడం లేదన్నారు. ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎవరికి ఎలాంటి సందేహం కలిగినా వెంటనే తమకు సమాచారం అందివ్వాలని కోరారు. డిఆర్ఓ వెంట అటవీ శాఖ అధికారులు రామకృష్ణ, రాజా రమేష్ తదితరులు ఉన్నారు. అడ్బస్ కూడా ఉందన్నమాట. ఇదిగోండి కుక్క ఇక్కడ ఎదురు ఉంది మేడం క్లియర్గానే. ఒకసారి మీరు వచ్చాను సార్, ఒక్క నిమిషం పక్కన రండి సార్.